హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఎగ్గు వెల్లుల్లి కారం అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలి. అది వచ్చేసి ఎగ్స్ అనేవి కొంచెం ఘాట్లు పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నాక వాటిని మనం విడిగా పక్కన పెట్టుకోవాలి తీసి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్నాక మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒకసారి తిప్పుకున్నాక మనం ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. కారము, సాల్ట్, వెల్లుల్లి 3 కలిపి కారం రెడీ చేశాను. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని తిప్పుకోవాలి. ఎగ్స్ని కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి, ఇంకా బాగా ఫ్రై అవుతాయి. అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. రెడీ చేసుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువ కారం తీసుకోలేదండి, మంట ఉంటుందని తక్కువే తీసుకున్నాను. ఎక్కువ కారం తినం మేము, అందుకోసం మీకు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కారం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఎగ్ ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.